హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వెజిటబుల్ బిర్యానీ నార్మల్ రైస్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను. దాంట్లోకి చిక్కటి మంచిగా రైతా కూడా అండి చాలా బాగుంటుంది. ఇలా కాంబినేషన్ అనేది ఈ ప్రాసెస్ అనేది ఎలా ఏంటిది చూద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అనేది తీసుకున్నాను. ఇంచుమించుగా 1/2 కేజీ అవుతాయి. వీటిని మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ అనేది పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దీంట్లోకి వెజిటేబుల్గా బీన్స్, క్యారెట్, ఆలు, బఠానీ అలాగే క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 50% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలండి వీటిని. ఇలా ఉడికించి పెట్టుకుంటే మనకి బిర్యానీ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. అవి ఉడికేంతవరకు ఇంకా మిగిలినవన్నీ ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా వీటన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా ఉడికినాక ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ పోయేంత వరకు వడకట్టుకోవాలి. మీరు ముందుగానే ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నింటినీ ముందుగా ఇలా పోపు వేసుకున్నా సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడంత ఆయిల్ వేసి హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, లవంగాలు ఇవన్నీ వేసి అవి కాస్త వేగిన తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి అవి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ అనేది బాగా వేగితేనే ఈ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వీలైతే మనకి ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని అలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మొత్తం పచ్చిమిర్చి వేసైనా చేసుకోవచ్చు, లేదంటే కారం కూడా వేసి చేసుకోవచ్చు అండి. ఇవన్నీ వేసి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా వేగనివ్వాలి పోపు అనేది. పోపు బాగా ఇలా ఫ్రైగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటిని కూడా ఒక 5 మినిట్స్ అలా బాగా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు ముందే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మన వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటా, కొత్తిమీర, పుదీనా ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి కొంచెం ఇలా కసూరి మేతి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని పూర్తిగా ఆయిల్లోనే కాకుండా నెయ్యి, డాల్డాతో కూడా చేస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అవి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి సరిపడంత ఉప్పు, మన టేస్ట్కి తగినట్టుగా కారం కూడా వేసుకోవచ్చు. మీకు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చితోనే మొత్తం చేసేసుకోవచ్చు అండి. అలాగే ఒక చిన్న స్పూన్ తోటి కొంచెం గరం మసాలా కూడా వేసాను. అవన్నీ వేసి ఒకసారి అంతా మొత్తం అడుగంటుకోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసి రైస్ అంతా దీంట్లో వేసుకొని ఒకసారి రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ రైస్కి ఈ వెజిటేబుల్స్ ఇది ఫ్లేవర్ అంతా పట్టి బాగుంటుంది టేస్ట్ అనేది. రైస్ వేయంగానే వాటర్ కూడా వేయకూడదు. ఇలా రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి వదిలేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అనేవి వేసుకోవాలి.
అప్పుడే ఇది పర్ఫెక్ట్గా కొంచెం పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ అనేది. వాటర్ ఎక్కువైతే ముద్దగా అయిపోతుంది, వాటర్ తక్కువైనా కూడా మరీ రైస్ అనేది ఉడకకుండా అయిపోతుంది. పర్ఫెక్ట్గా రావాలి అంటే 2కి 4 గ్లాసుల చొప్పున నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనం ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని, ఉప్పు కారాలు అవన్నీ టేస్ట్ చూసుకోవాలి. ఏదైనా తక్కువైనా ఇప్పుడు దీంట్లో వేసుకొని సరి చూసుకోవాలి. అంతే, మూత పెట్టేసి ఆ రైస్ అంతా ఉడికేంత వరకు చూసుకోవాలి. అంతలోపు దీంట్లోకి మంచిగా రైతా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చిక్కటి మంచి గడ్డ పెరుగు అనేది తీసుకొని ఈ విధంగా విస్కర్ తోటి కాస్త ఉప్పు అంతా వేసి విస్కర్తో ఈ విధంగా అంతా బీట్ చేసుకోవాలి. ఉప్పు కూడా మనం రైస్లో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఆనియన్స్, మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలు తింటారని చెప్పేసి స్కిప్ చేశాను. ఇలా ఇవన్నీ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా వెజ్ బిర్యానీలోకి ఇలా రైతా కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మనకి రైతా రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకొని మనకి రైస్ ఉడకడానికి మనం అన్నీ ముందుగానే అవి వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నాము, అలాగే రైస్ కూడా నానబెట్టుకున్నాము కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకోదండి, తొందరగానే రైస్ అనేది అయిపోతుంది. అంతే, మన వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా కొంచెం పుల్లలు పుల్లలుగా వస్తుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.